నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు మరో సరికొత్త వంటకంతో వచ్చేసానండి. అవునండి, మనం రోజు ఎన్నో రకాల వంటకాల గురించి తెలుసుకుంటున్నాం కదండీ! అందులో భాగంగా ఈరోజు మీ ముందుకు డోక్లా. అవునండి, ఇంట్లో చేసుకునే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడూ తినే టిఫిన్స్ బదులు ఒక్కసారి నేను చెప్పిన ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి. దీనికోసం ముందుగా 8 అవర్స్ నానబెట్టిన ఒక కప్పు రైస్ అండి. అవునండి, తర్వాత అలాగే పావు కప్పు ఉప్మా రవ్వ, అలాగే ఒక కప్పు పెరుగండి. అవునండి, ఈ మొత్తాన్ని బాగా మిక్స్ పట్టుకోవాలండి. చూసారా, థిక్ పేస్ట్ చాలా స్మూత్ పేస్ట్గా మనం మిక్స్ పెట్టుకోవాలండి. మిక్స్ పట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుని ఇందులో అర స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి, అర టీ స్పూను చిల్లీ పేస్ట్, ఒక ఈనో ప్యాకెట్, 1 టీ స్పూను షుగర్ పౌడర్, అలాగే అండి ఇందులో వేసుకున్న ఈనోని కలపడానికి ఒక్క పావు స్పూన్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నప్పుడు మనము ఆయిల్ అప్లై చేసుకున్న ఇడ్లీ రేకులు వీటిని వేసుకోవాలండి. వేసుకుని పక్కన పెట్టుకుని మనము ఇవి ఇడ్లీ ఉడకబెట్టుకున్నట్టుగానే మనము వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. దీని మీద మీకు నచ్చినట్లయితే కదా కాస్త చిల్లీ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి. మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేయొచ్చండి. అవునండి, మనం ఎప్పుడు రోజు తినే టిఫిన్స్లో కంటే దీన్ని కొత్తగా ట్రై చేయండి. మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుద్ది. పిల్లలకే కాదు, పెద్దలకు కూడాను. ఇవి 10 నిమిషాల తర్వాత మీరు టూత్ పిక్ గుచ్చి చూడండి, మీకు క్లియర్గా వస్తే ఇవి రెడీ అయిపోయినట్టేనండి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కొంచెం హార్డ్నెస్ వస్తాయి. సో మీరు వేడివేడిగా తినడానికి ట్రై చేయండి. నేను కొంచెం వేరే పనిలో పడిపోయి కొంచెం తీయడానికి లేట్ అయిపోయిందండి, అందుకని అలా ఉన్నాయి. కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే నేను పెరుగు, ఆవకాయ చట్నీ అండ్ కొత్తిమీర చట్నీతో సర్వ్ చేశాను. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉందండి. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మర్చిపోకుండా తెలియజేస్తారు కదా. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.